స్నేహితుల దినోత్సవం వేళ విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లిన స్నేహితుల బృందంలో ఒక్కసారిగా వచ్చిన రాకాసియాల ఇద్దరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళ్తే పెద్దగంట్యాడ మండల పరిధిలోని పాత గంగవరం బీచ్ కు 7గురు స్నేహితులు వెళ్లారు. తీరంలో నిల్చొని ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఊహించని పెద్ద కెరటం వారిని తాకింది. ఈ ప్రమాదంలో జాలరిపేటకు చెందిన నీతు అనే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నీటిలోకి కొట్టుకుపోయింది. ఆమెను రక్షించేందుకు పెందుర్తికి చెందిన దామోదర్ అనే యువకుడు సముద్రంలోకి దూకగా అలల ఉధృతికి ఇద్దరు గల్లంతయ్యారు. మరికొద్ది రోజుల్లో వివాహం జరగాల్సిన దామోదర్ ఇలా ప్రమాదంలో చిక్కుకుపోవడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు, లైఫ్ గార్డులు మరియు మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వర్షాకాలం మరియు సముద్రం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలోకి అస్సలు దిగకండి. ఫోటోలు, సెల్ఫీల కోసం అలలు తాకే ప్రమాదకర లోతు ప్రాంతాలకు వెళ్లవద్దు. ఎవరైనా నీటిలో చిక్కుకుంటే వెంటనే లైఫ్ గార్డ్స్ లేదా పోలీసులను ఆశ్రయించండి. చిన్న నిర్లక్ష్యం కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలుస్తుంది.